పరమాత్ముడు మనకు తగిన సమయంలో తగిన సలహాలు ఇస్తున్నాడంటే అది కూడా ఆనందం. కనుక ఇలా మనం నిత్యం పరమాత్మను మనసులో పెట్టుకుంటే ఆయనతో మనం మాట్లాడచ్చు. ఆయన మనతో మాట్లాడతాడు. భగవంతుడు మన సలహాలు ఇస్తాడు. ఇది అనేక మందికి నమ్మకపోవచ్చు. కానీ ఈ భక్తి కలిగి ఉండే వాళ్ళకి ఇవన్నీ అనుభవంలోకి వచ్చి ఉంటాయి. అనుభవ సిద్ధంగా ఉంటాయి. అనుభవ సిద్ధం, అనుభవ సాధనం, అనుభవ ఆనందం ఇవన్నీ కూడా పరమాత్మతో మనం లీనమైనప్పుడు ఆయనతో ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి, ఆయనే మనల్ని ఏ విధంగా మాట్లాడిస్తున్నాడు అనేది ఏకాగ్రత ధ్యానంలోనే మనకు దొరుకుతుందని వివేకానంద స్వామి చెప్తాడు. దైవశక్తి దివ్యవాణి దైవశక్తి వినపడుతుంది అంటే ఊరికే వినపడుతుంది. మనం ఏకాగ్రత కావాలి, అచంచలమైన భక్తి కావాలి, అచంచలమైన దీక్ష కూడా ఉండాలి మనలో. అలాంటిది లేనప్పుడు ఆ యొక్క నారాయణుని యొక్క స్వరం మనం వినలేము. ఆయన యొక్క ప్రేమ మనకు అందదు. ఆయన యొక్క పవిత్రమైనటువంటి పాద దర్శనం లభించడం కష్టమైపోతుంది. కనుక నిత్యం లోపల నారాయణని పెట్టుకున్నామంటే మనల్ని అనేక దుఃఖాల నుంచి, సమస్యల నుంచి బయటపడేస్తాడు. సత్యమని నమ్మితే అందరూ ఆచరించవచ్చు. ఏదో ఉట్టి కథలు అనుకుంటే కథలుగానే ఉంటుంది. భగవంతుడు కానీ మనం ఆయన యొక్క ప్రేమకు అనుభూతులమైతే, ఆయన ప్రేమకు మనం పాత్రులమైతే, ఆయన ప్రేమకు మనం నోచుకుంటే, ఆయన ప్రేమకు మనం పవిత్రమైనటువంటి ఆ స్వరూపాన్ని మనసులోకి తెచ్చుకుంటే ఆయన అనేక మహిమలు చూపెడతాడు. అనేక విధాలుగా మనల్ని ఆనంద పెడతాడు. ఇది సత్యమని నమ్మాలి. మరి నమ్మకపోతే మాత్రం ఏం చేయలేము. నమో కృష్ణ, నమో కృష్ణ. ఇప్పుడు ముష్టి యుద్ధం భీకరంగా జరుగుతుంది, చాలా భీకరంగా జరుగుతుంది. బలరాముని కృష్ణుడి ఇద్దరు కూడా రొమ్ముల మీద గుమ్ముతున్నారు. వాడు కృష్ణుడిని ఎక్కడంటే అక్కడ కొడుతున్నారు. చానురుడు పరమాత్మను ఎత్తి కింద పడేస్తున్నాడు. శ్రీకృష్ణుడు మళ్ళా పైకి లేచి వాడి మోకాల మీద, కడుపు మీద, రొమ్ము మీద చేతులతో, మోచేతులతో కుమ్ముతున్నారు, కాళ్ళతో కుమ్ముతున్నారు. అనేక విధాలు కుమ్ముకుంటూ ఉన్నారు. అక్కడైతే చూస్తున్న మహిళలు అనేక మంది బాధలు పడ్డారు. అయ్యో, ఈ బిడ్డలు ఎక్కడ వీళ్ళ చేతులు ఏమైపోతారో, ఇది అధర్మ యుద్ధము. ఇంత చిన్న బిడ్డలతో ఈ యొక్క దుర్మార్గులు ఇంత ఎత్తు బలవంతులు రాక్షసులాగా ఉన్నారు. వీళ్ళని ఏం చేస్తారో ఏమని భయపడి మనం వెళ్ళిపోదామని కొంతమంది అనుకున్నారు. కానీ మనలో ఈ సభ మర్యాద కాదు. మనం వెళ్ళిపోయామంటే వీళ్ళకి మనం కృష్ణుడికి అనుకూలమని, ఈ యొక్క రాజు ఏమైనా అనుకోవచ్చు, మనం ఏమైనా చేయొచ్చు, కనుక మనం పోకూడదని కొంతమంది నిర్ణయించుకున్నారు. ఆ విధంగా చూస్తున్న స్త్రీలలో మనోభావాలు రేకెత్తిపోతుంది. ఏమవుతుంది, ఆతృత, ఏం జరుగుతుంది, వీళ్ళు ఏమైనా పిల్లకాయలు చంపేస్తారా బిడ్డల్ని, ఎట్లా ఏం జరుగుతుంది ఆతృతతో ఉన్నారు. కొంతమంది ధైర్యం ఉంది, చేసుకొచ్చినటువంటి వీళ్ళు కువలైపోయడానికి చంపేటువంటి వీళ్ళు ఎంతసేపు అని కొంతమంది ధైర్యంతో నిలబడి చూస్తున్నారు. ఇలా అందరు రకరకాల మనోభావాల్లో చూస్తున్నారు. ఉత్కంఠంతో చూస్తున్నారు, ఉద్రేకంతో చూస్తున్నారు, ఉద్వేగంతో చూస్తున్నారు. అలా వారి యొక్క మనసులంతా కూడా ఒక ఒత్తిడికి పెరిగిపోతూ ఉంది. ఏం జరుగుతుందని ఇలా చూసి కంసుడు బయటకు వచ్చి చూస్తున్నాడంతా. బయటకు వచ్చి చూస్తూ కంసుడు తప్ప మిగతాలంతా కూడా లోపల మరొక రంగా అనుకుంటున్నారు. ఏమని, వచ్చింది సామాన్యులు కారు, వీరసింహాలు. ఈ యొక్క ఎలుకలు, కుందేళ్ళు, తోడేళ్ళు లాంటి వాళ్ళు వీళ్ళేం చేస్తారు, అవి వీరసింహాలు, సింహ కిశోరాలు అని వాళ్ళ మనసులో ధైర్యం చెప్పుకుంటున్నారు. అక్కడ నందమహారాజు కూడా ఉన్నాడు, చూస్తున్నాడు. తన బిడ్డ పోరాడుతున్నాడు. పరమాత్ముడు ఒక గొప్ప బలరాముడు. ఆఖరికి శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా వీడి యొక్క కథ ముగించాలనుకొని ఏం చేశాడంటే, వాడి యొక్క తొడ మీద ఒక బలమైన గుద్దితే ఆ కాలు విరిగి పడిపోయాడు. ఎప్పుడైతే మోకాలు విరిగి కింద పడ్డాడో, ఆ తొడ ఇరిగి మోకాలు మొత్తం కింద పడిన వెంటనే వాడిని జుట్టు పట్టుకుని ఒకే ఒక బలమైన గుద్దు వాడి తల మీద కొట్టాడు. ఆ తల నుజ్జు అయిపోయింది. ఆ తల గుర్తుపట్ట కూడా వీళ్ళే అంత విడిగా ముక్కలు అయిపోయింది. వాడి రొమ్ము మీద గుద్దాడు. ఆ రొమ్ము చీలిపోయి రక్తమంతా చిమ్ముతుంది. ఈ ముఖాలంతా రక్తం పడిపోతుంది, ఒళ్ళంతా పడిపోయింది. బలరాముడు వాడిని ముష్టికొని కొడుతున్నాడు. బలరాముడు కూడా చిన్న చిన్న గాయాలు అయ్యాయి. ఆయన కూడా సిక్తమైనటువంటి శరీరంతో కొద్దిగా అలా కనబడుతున్నాడు. ఆడవాళ్ళు బాధపడుతున్నారు, పుర ప్రజలు బాధపడుతున్నారు. ఎప్పుడైతే చాణూరుడు మరణించాడో అనంతమైన జేజేలు పలికారు. ప్రజలందరూ చప్పట్లు కొట్టారు, ఆకాశం ఎగురు గంతులు వేస్తున్నారు, అరుస్తున్నారు. ఇక బలరాముడుకు అదేవిధంగా ముష్టికుణ్ణి మెడ పట్టుకుని తిప్పి వెనక్కి చెయ్యి తిప్పి 2 చేతులను ఇరిచి వాణ్ణి కూడా చంపేశారు.
ఇప్పుడు చాణూరుడు ముష్టికుడు చనిపోయారు. అంటే మనకు ఈ యొక్క నారాయణుడు అవతారాలు ఎందుకు ధరిస్తున్నాడు అనే దానికి వీళ్ళు దుష్టులా దుర్మార్గులు అని చెప్పుకోవడానికి మనకు పూర్వకథ ఉంటుంది. అది తెలుసుకోవాలి అందరం కూడా. జయ విజయులు వీళ్ళు. ఎవరు? చాణూరుడు, కంసుడు చాణూరుడు. దేవదేవం భజే దివ్య ప్రభావం, దేవదేవం భజే దివ్య ప్రభావం, రావణాసురవైరి రణపుంగవం, రామం దేవదేవం భజే దివ్య ప్రభావం, రావణాసురవైరి రణపుంగవం, రామం రావణాసురవైరి రణపుంగవం, రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. కంసుడు చాణూరుడు జయ విజయులుగా ఉండి ఈ రావణాసురుడు గాను అదే కుంభకర్ణుడు గాను ఆ తర్వాత ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రాక్షసుడుగా జన్మిస్తూ వస్తున్నారు శాపవశాత్తు. ఇది పూర్వకథ. దాని గురించి మళ్ళీ చెప్పుకోవచ్చు. కనుక ఎప్పుడైతే వాళ్ళు చనిపోయారో కంసుడికి ఒక గుండె అట్లే జారిపోయింది. వాడు ఇంకా బతికి ఎందుకు మనము అయిపోయింది మన కథ అని లోపల భయపడిపోయి వణుకుతున్నాడు లోపలని. ఒక్క కంసుడు తప్ప, కంసుడి మనుషులు తప్ప అందరూ జయజయలు పలికారు. అందరూ ఆకాశానికి విండంటే విధంగా అరుపులు అరుస్తున్నారు. వర్షం కురిపించారు బలరామకృష్ణుల మీద. వచ్చి అందరూ వాళ్ళకి కావాల్సినటువంటి ద్రవాలు తెచ్చిస్తున్నారు. వారికి రక్తం తుడుచు అవన్నీ గాయాలను తుడుస్తున్నారు. అందరికీ సపర్యలు చేస్తున్నారు ఆ యొక్క మధురా నగర ప్రజలు. ఇంతటి మహానందం మహాభాగ్యం మాకెప్పుడు దొరుకుతుంది? ఇలాంటి పరమ దుర్మార్గులు దుష్టులైనటువంటి ఈ కంసుడిని చాణూరుడిని చచ్చారు. చాణూరుడు ముష్టికుడు చచ్చారు. ఇంకా మిగిలిన కంసుడు ఒకడే. వాడు సస్తే పేడ విడగలైపోతుంది. ధర్మ పరిపాలన వస్తుంది. ధర్మ పరిపాలన వస్తుందని ఆశిస్తూ అందరూ ఇప్పుడు మహాన్నపడిపోయారు. అంతవరకు భయపడి అసలు అంతా కూడా అవన్నిటి నుంచి బయటపడిపోయారు. ఇప్పుడు శాంతమైపోయింది, పరమానందం అయిపోయింది. వారు పరమాత్ముడైన శ్రీకృష్ణుడికి పూలమాలలు తెచ్చి వేస్తున్నారు. అనేక పానీయాలు తాపుతున్నారు. వాళ్ళిద్దరిని కూడా సేద తీర్చారు. తీసుకొచ్చి వాళ్ళు సపర్యలు చేస్తున్నారు. నందమహారాజు పరమానందం చెందాడు. నందమహారాజు అక్కడిని చూస్తూ నా బిడ్డలు ఇంత గొప్ప వీరులా అయిపోయారు అని ఆనందంతో చూస్తున్న నందమహారాజు అక్కడ ఉండి సామంతరాజులు అందరూ జయజయలు కొడుతున్నారు. ఎందుకు? ఇంతవరకు కంసుడికి భయపడి వీళ్ళంతా కూడా వాడికి సామంతులుగా ఉన్నారు. ఇప్పుడు వాడికి ఉన్నటువంటి కుడి చేయి ఎడం చేయి రెండు పడిపోయాయి. ఈ దెబ్బతో వాడు అక్కడే ప్రాణాలు వదిలేలాగా అయిపోయాడు. సిగ్గు తల ఉంచుకొని లోపలికి వెళ్ళిపోయాడు. ముష్టికుడు వాళ్ళంటనే భయపడేటువంటి మల్ల యోధులంతా పారిపోతా ఉన్నారు.